హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము నేతి బొబ్బట్లు తయారీ విధానం అయితే చూద్దామండి. చాలా సాఫ్ట్గా ఎంతో మృదువుగా అయితే వస్తాయి. ఎలా గనుక చేశారంటే చూసారు కదా ఎంత మెత్తగా వచ్చాయో. అలానే ఇప్పటి వరకు నా ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇప్పుడు దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే చూద్దాము. నేను 1 కప్పుతో శనగపప్పుని అయితే తీసుకున్నానండి. ఈ శనగపప్పుని ఒక బౌల్లో వేసి వాటర్ వేసుకొని 2 సార్లు అయితే బాగా వాష్ చేసుకోవాలి. ఇలా వాష్ చేసుకున్నాక ఒక ప్రెషర్ కుక్కర్ని తీసుకొని ఈ పప్పుని అయితే ప్రెషర్ కుక్కర్లో వేసేసి 2 విజిల్లు వేసుకుంటే మనకి పప్పు చక్కగా ఉడికిపోతుంది. మనము ఏ కప్పుతో అయితే శనగపప్పు తీసుకున్నామో ఆ కప్పుతో 2 కప్పులు వాటర్ వేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కుక్కర్ని అయితే స్టవ్ మీద పెట్టి 2 విజిల్లు అయితే వేయించుకోవాలి. చూసారు కదా 2 విజిల్లు అయితే వేసుకున్నానండి నేను. పప్పు అయితే బాగా ఉడికిపోయింది మెత్తగా. మరీ ఎక్కువ మెత్తగా అయిపోకుండా చూసుకోవాలి. ఇలా కొంచెం పలుకులాగా ఉండేలాగా చూసుకోవాలండి. ఇప్పుడు ఒక చిల్లులు గిన్నె తీసుకొని వాటర్ అంతా సపరేట్ చేసుకొని మనము ఆ వాటర్ని ఊరికనే వేస్ట్ చేసుకోకుండా వాటర్ని రసంలా కానీ చేసుకోవచ్చు. రసంలా చేసుకొని అన్నంతో బాగుంటుందండి అలా తింటే. ఇప్పుడు ఈ పప్పుని ఒక మిక్సీ జార్ తీసుకొని దానిలో వేసి బాగా మనం మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ శనగపప్పుని ఎక్కడ కూడా ముక్కలు లేకుండా మెత్తగా పట్టుకోవాలండి. అలా పట్టుకుంటేనే మనకి బొబ్బట్లు చక్కగా ఎక్కడ కూడా ముక్కలు అయిపోకుండా వస్తాయి. చూసారు కదా. ఇప్పుడు దీన్ని ఒక పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు మనము బొబ్బట్ల కోసం అయితే మైదా పిండిని 2 కప్పుల వరకు తీసుకోవాలండి. 2 కప్పులు మైదా పిండి తీసుకొని దీనిలో కొంచెం సాల్ట్ అయితే వేసుకోవాలి. సాల్ట్ వేసుకొని మనము మొత్తం కలుపుకొని కొంచెం వాటర్ వేసుకొని బాగా కలుపుకోవాలి. మెత్తగా మృదువుగా కలుపుకోవాలండి. చాలా జారుగా ఉండాలి ముద్ద అయితే. అలా ఉంటేనే మనకి బొబ్బట్లు పొంగుతూ చాలా మెత్తగా వస్తాయి. ఇలా కొంచెం వాటర్ వేసుకొని పిండిని అయితే కలుపుకోవాలండి. ఈ పిండి ఎంత సాఫ్ట్గా కలుపుకుంటే మనకి బొబ్బట్లు అంత మృదువుగా సాఫ్ట్గా అయితే వస్తాయి. చూసారు కదా పిండిని అయితే ఎలా కలుపుకోవాలి. మరీ గట్టిగా అయిపోతే మనకి బొబ్బట్లు సరిగ్గా రావండి. ఇప్పుడు దీనిలో 2 స్పూన్లు ఆయిల్ కానీ నెయ్యి కానీ వేసుకొని మొత్తాన్ని ఒక్కసారి మళ్ళీ కలుపుకోవాలి. దీన్ని మనము 3 నుండి 4 గంటల సేపు మూత పెట్టుకొని ఒక పక్కన పెట్టేసి అలాగే ఉంచేయాలండి. మెత్తగా అవుతుంది. ఇప్పుడు మనము మిక్సీ పట్టుకున్న పప్పులో ఆ కప్పుతో అయితే మనము శనగపప్పు తీసుకున్నాము. ఆ కప్పుతోనే 1 కప్పు వరకు బెల్లం వేసుకొని స్టవ్ మీద పెట్టి మీడియం ఫ్లేమ్లో బాగా ఉడికించాలండి. ఒక 10 నిమిషాల పాటు మొత్తం బెల్లం కరిగే వరకు ఉడికించి మధ్యలో కొంచెం ఇలాచీ పౌడర్ వేసుకొని మొత్తం బాగా కలుపుకోవాలి. పిండి అయితే ఎలా రావాలండి. చూసారు కదా చక్కగా బెల్లం కరిగిపోయి గట్టిగా ముద్ద అయితే ఎలా వచ్చింది పూర్ణము. దీన్ని చిన్న బాల్స్ లాగా మనము మొత్తం కూడా ఉండలు చుట్టుకొని ఒక ప్లేట్లో రెడీ చేసుకోవాలి. పూర్ణాన్ని అంతా మీకు కొంచెం పెద్ద సైజు కావాలనుకున్న వాళ్ళు కొంచెం పెద్ద సైజులో చుట్టుకోవచ్చు. మీకు ఏ సైజు కావాలంటే ఆ సైజులో తయారు చేసుకోవచ్చండి బొబ్బట్లు. నేను మొత్తం ఇలానే ఉండలు చుట్టుకుంటున్నాను. చూసారు కదా చక్కగా అయితే మనకి పిండి కూడా నానిందండి. ఎంత సాఫ్ట్గా వచ్చిందో చూసారా. ఇలా మొత్తం మళ్ళీ కూడా ఒక 2 నిమిషాల పాటు బాగా కలుపుకోవాలి. ఎందుకంటే మనము ఆయిల్ వేసాము కాబట్టి ఇంకొంచెం సేపు కలిపితే మనకి బొబ్బట్టు అనేది చాలా సాఫ్ట్గా వస్తుందండి. ఇప్పుడు దీనికి ఆయిల్ అయితే మనము ప్రిపేర్ చేసుకుందాము. నేను సగం ఆయిల్ సగం నెయ్యిని అయితే వాడుతున్నాను. 2 మిక్స్ చేసుకొని వేసుకుంటున్నానండి నేను. మీరు ఏకంగా నెయ్యి వాడుకొని బొబ్బట్లు చేసుకోవచ్చు. చాలామంది నెయ్యి అంటే చాలా ఇష్టపడతారు కాబట్టి మొత్తం బొబ్బట్లకి ఆయిల్ యూజ్ చేయకుండా నెయ్యితోనే చేసుకోవచ్చండి. నేనైతే 2 కూడా మిక్స్ చేసుకొని బొబ్బట్లను అయితే తీసుకుంటున్నాను. ఇలా మొత్తం మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు మనం పక్కన పెట్టుకున్న ముద్దని కొంచెం తీసుకోవాలండి. మనము ఎంత కలిపితే అంత సాఫ్ట్గా వస్తుందండి బొబ్బట్లు అనేవి. చూసారు కదా ఎలా చక్కగా చిన్న ముద్దల్లాగా తీసుకొని
మనము పూర్ణాన్ని దీనిలో పెట్టి మొత్తం కవర్ చేసుకోవాలండి. పూర్ణం బయటికి రాకుండా మనము మొత్తాన్ని కూడా ఇలా కవర్ చేసుకొని ఒక బటర్ పేపర్ కానీ లేకపోతే పల్చటి కవర్ కానీ చపాతీ పీట ఉంటుంది కదా దానిపైన వేసి మనము చపాతీలాగా చేయితోటి ఇలా మనము ఒత్తుకోవడమే. కవర్కి కొంచెం ఆయిల్ రాసుకుంటే తీసేటప్పుడు చాలా ఈజీగా వచ్చేస్తుందండి బొబ్బట్టు. ఇలా మొత్తం మనము నెయ్యి చేతికి రాసుకొని ఇలా బొబ్బట్టు మొత్తాన్ని ఇలా చద్దుకోవాలి. చూశారు కదా ఇలా చక్కగా చద్దుకొని స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొంచెం నెయ్యిని వేసుకొని మనము బొబ్బట్టు వేసుకోవడమే. చాలా ఈజీగా అయిపోతుందండి. బొబ్బట్లు చేయడం రాని వాళ్ళు కూడా చాలా ఈజీగా చేసేస్తారు. ఇప్పుడు దీనిపైన కొంచెం నెయ్యి వేసుకొని రెండు వైపులా చక్కగా కాల్చుకోవడమే. చూశారు కదా ఎంత ఈజీగా అయితే రెడీ అయిపోయిందో బొబ్బట్టు. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలపండి. అలాగే ఇప్పటివరకు నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో అందరు కూడా సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి నా ఛానల్ని అయితే షేర్ చేయండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చే వరకు అయితే కాల్చుకోవాలి. చూశారు కదా బొబ్బట్టు చక్కగా పొంగుతూ ఎంత బాగా వచ్చేసిందో. అన్నీ కూడా ఇలానే రెడీ చేసుకోవాలండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.